ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ అయితే కోర్టుకు బయలుదేరినట్లుగా సమాచారం అందుతూ ఉంది. సో మరి కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ చేరుకుంటారు. సో రాయదుర్గంలోని ఓరియన్ విలాస్ నుంచి కేటీఆర్ బయలుదేరారు. నిధుల మళ్లింపులకు సంబంధించి ఏసీబీ కేటీఆర్ని ప్రశ్నించనుంది. సో కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సో రాణా అందుబాటులో ఉన్నారు మనకి. రాణా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, మనం దీని గురించే డిస్కస్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఓరియన్ విలాస్ దగ్గర నుంచి కేటీఆర్ బయలుదేరినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అప్డేట్స్ ఉన్నాయా? కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితి. దాదాపు 10-25 నిమిషాల్లోనే ఇక్కడికి ఆయన చేరుకోబోతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఏసీపీలు కానీ వీళ్ళు డీసీపీ కానీ కూడా ఇప్పటికే చేరుకున్నారు. సో ఆల్రెడీ తరుణ్ జోషి కానీ విజయ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ప్రధాన కార్యాలయంలో సిద్ధంగా ఉన్నారు. విచారణ చేయడానికి ఏదైతే బృందం ఉందో ఆ బృందం కూడా సిద్ధంగా ఉంది. వచ్చిన తర్వాత వెంటనే ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. దాదాపు 7 గంటల పాటు కూడా విచారణ చేయబోతున్నట్టుగా మనకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక వారి కాసేపట్లో అంటే కేటీఆర్ అత్యంత సమీపంలోకి వచ్చిన తర్వాత ఆయన వెహికల్ ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయబోతున్నారు. సో ఒక క్లారిటీ అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎందుకంటే వస్తారా రారా అనేసి ఒక సందిగ్ధత, ఒక మీమాంస అనేది ఉంది. ఎట్టకేలకి ఇప్పుడు ఆయన ఇంటి నుంచి కూడా బయలుదేరారు కాబట్టి నేరుగా ఇక్కడికి ఆయన రాబోతున్నారు. ఆయనతో పాటు ఎవరెవరు వస్తున్నారు, కేవలం కేటీఆర్కి మాత్రమే లోపలికి అనుమతి ఉంది. అయితే కేటీఆర్ అంటే పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది, తన లాయర్ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్నటువంటి పరిస్థితి ఉంటుంది అనేసి కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనకు అనుమతి ఉంటుందా లేదనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొదటిగా ఆయన వచ్చిన తర్వాత విచారణ ప్రారంభమైన తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడగబోతున్నారు. ముఖ్యంగా 55 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీద ఎక్కువగా ఫుల్ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హెచ్ఎండిఏకి నిధుల ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశంలో డబ్బులు పెట్టాల్సిన అవసరంలో ఎక్కడా కూడా సంబంధం లేదు ఆల్రెడీ. ఎందుకంటే ఈ ఫార్ములా కేర్ రాసింగ్లో గ్రీన్ కో సంస్థ ప్రధాన స్పాన్సర్గా ఉంది. సో వారు మాత్రమే లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా వారే భరించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో వారు సడన్గా ఎందుకు ఈ యొక్క లీగ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతోపాటు చాలామంది పరిచయాలు ఉన్నప్పటికీ ఇంత లాభాలు ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులో మరొక స్పాన్సర్ ఎందుకు దొరకలేకపోయింది, ఎందుకు హెచ్ఎండిఏ నుంచి కూడా వారికి సంబంధం లేకపోయినా ఆ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించాల్సిన అవసరం వచ్చింది. దాంతోపాటు ఈ ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ లేదు, ఇటు ఆర్థిక శాఖ నుంచి ఇన్ఫర్మేషన్, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేస్తారనే అంశం పైన క్వశ్చన్ చేయబోతున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.